హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 2024లో జరిగినటువంటి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఆ ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి కొన్ని సింప్లిఫికేషన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 45/7 ఇంటూ 355/9 ఈక్వల్ టు 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ 7 టైమ్స్ 7 50s పోతుంది అండ్ 9 5s పోతుంది. ఓకే, 5 into 50 equal to 10 into x square. So 0 gets cancelled. 25 equal to x square. So x square equal to 25 అంటే ఇక్కడ మనం √25. ఓకే, √25 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 into 5 గా రాసుకోవచ్చు, లేదంటే -5 into -5 గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆన్సర్స్ లో మనకి రెండు ఉన్నాయి, 5 ఉంది, -5 ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం తీసుకోవచ్చు? బోత్ ఏ అండ్ బి అని తీసుకోవచ్చు. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు. 1 2/5 ప్లస్ 4 3/10 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 2/5. సో ఇక్కడ చూస్తే 1 + 4 5, 5 - 4 వచ్చేసి 1. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి 1తో స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్లో 1తో స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఒకటి ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకుందాం. రిమైనింగ్ మిక్స్ ఫ్రాక్షన్స్ ఏమున్నాయి? 2/5 ప్లస్ 3/10. ఓకే, సో ఈ 2/5 ఇటు పక్క వస్తే -2/5. సో ఎల్సిఎం వచ్చేసి 10 అవుతుంది. 5 2s 10, 2 into 2 4 ప్లస్ 10 into 1 10. ఇక్కడ వచ్చేసి 3 మైనస్ 5 2s, ఓకే 4 వస్తుంది. మనకి ఎంత మిగిలింది? ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చేసి 3/10. సో 1 3/10. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2691 డివైడెడ్ బై 13 ప్లస్ 9 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. మనకి క్యూబ్ రూట్ వాల్యూ తెలుసుంటారు. సో 4 క్యూబ్ అంటే దగ్గర దగ్గర 64 అట్లా వస్తుంది. ఓకే, 11 క్యూబ్ వచ్చేసి 13 31 సంథింగ్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ 6 క్యూబ్ వచ్చేసి 216 వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, 2691 డివైడెడ్ బై 13. ఓకే, 13 2s 0s 13 7s ప్లస్ 9 అంటే దీని వాల్యూ ఎంత? 216. మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, చాలా సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √75 ఇంటూ √300. దీని వాల్యూ మనల్ని కనుక్కోమంటారు. సో √75 వాల్యూ పర్ఫెక్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఏం రాసుకుంటామంటే చేంజ్ చేసుకుంటాం. 25 into 3గా రాసుకోవచ్చా? 25 into 3 వచ్చేసి యాక్చువల్లీ 75. నెక్స్ట్ √300ని 3 into 100గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సో దీన్ని సపరేట్ చేస్తే √25 into √3 into √3 into √100. సో √25 అంటే 5 into √3 into √3 into √100 అంటే ఇది వచ్చేసి 10 అవుతుంది. సో 5 into 10 వచ్చేసి 50 into √3 into √3 ఏమవుతుంది? 3 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత? 150. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. 150 ఇస్ ద ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 48% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 45% ఆఫ్ 600. దీని వాల్యూ వచ్చేసి సో 45 డివైడెడ్ బై 100 వస్తుంది ఇంటూ 600 అంటే ఇదేమవుతుంది? కింద 2 zeros కి ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయితే 45 into 6 వస్తుంది. సో 45 2s 90. సో 93s 270. సో దీని వాల్యూ ఎంత? టోటల్గా వచ్చేసి 270 ఈక్వల్ టు 19 స్క్వేర్ అంటే 361 ప్లస్ 841 √841 అంటే 29. సో దీని వాల్యూ వచ్చేసి 390. సో ఈ 270 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? -270. అప్పుడు దీని వాల్యూ మొత్తం ఏమవుతుంది? 120 అవుతుంది. సో మనకి మిగిలిన టర్మ్ ఏంటి? 48% ఆఫ్ ఎక్స్. ఓకే, 48% ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ 48% అంటే ఇది దగ్గర దగ్గర 50%కి ఈక్వల్ ఉంది. 48% వచ్చేసి 120 అయితే 50% ఏమవుతుంది? 120 కంటే కొంచెం ఎక్కువ అవుతుంది, అంతేనా? అంటే ఇక్కడ చూడండి, దీన్ని డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 240 వచ్చేసి 96% వస్తుంది, అంతేనా? 240 వచ్చేసి 96%. అప్పుడు ఏమవుతుంది? మనకు ఆన్సర్ వచ్చేసి కొంచెం 240 కంటే కొంచెం ఎక్కువ ఉండేది. ఏముంది ఇక్కడ? 250 ఇస్ ద ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 24 స్క్వేర్ అంటే 576
ఈక్వల్ టు 276 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 576 ప్లస్ 100 అంటే 676 మైనస్ 276 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత? 400 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 20. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎక్స్ ఇంటూ 12 ప్లస్ 10% ఆఫ్ 60 అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే 10/100 కాబట్టి. సో 2 zeros ఇది క్యాన్సిల్ అయిపోతే 6 ఇంటూ 1 ఎంత? 6. నెక్స్ట్ 12 ప్లస్ 6 ఎంత? దీని వాల్యూ టోటల్గా వచ్చేసి 18 ఈక్వల్ టు 135. సో ఈ 18 ఎక్స్ ఇంటూ 18 కాబట్టి 18 డివైడెడ్ బై 135 డివైడెడ్ బై 18. సో 135 డివైడెడ్ బై 18. 135 డివైడెడ్ బై దగ్గర దగ్గర 7 టైమ్స్. సో అంటే మనకు ఆన్సర్ వచ్చేసి దగ్గర దగ్గర 7.5 ఎందుకంటే మనకి డెసిమల్స్లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25% ఆఫ్ ఎక్స్ ప్లస్ 360 ఈక్వల్ టు 15 ఇంటూ రూట్ 100 అంటే ఇది వచ్చేసి 10 అవుతుంది. 15 ఇంటూ 10 ఎంత? 150. దీని వాల్యూ వచ్చేసి 150. సో 25/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 360 అంతేనా? ఎక్స్ ప్లస్ 360. సో 25 4s 100, 25 5s 25 6 టైమ్స్ పోతుంది. సో ఎక్స్ ప్లస్ 360 ఈక్వల్ టు ఈ 100 ఇక్కడికి వస్తే 600 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 600 మైనస్ 360 అంటే 240. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 ఇంటూ 18 ఈక్వల్ టు 3600 డివైడెడ్ బై 12. సో ఇది వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి టోటల్గా 300 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్ ఎక్స్ ప్లస్ 15 ఇంటూ 18 దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి? 270. 15 ఇంటూ 18 వచ్చేసి 270. సో రూట్ ఎక్స్ ఈక్వల్ టు 300 మైనస్ 270 అంటే 30. అండ్ రూట్ ఎక్స్ అంటున్నాడు కాబట్టి 30 ఇంటూ 30 ఎంత? 900. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 900 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20% ఆఫ్ 300 ప్లస్ 180 డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు 30. ఇక్కడ చూడండి 20% అంటే 1/5 ఇంటూ 300. సో 60 ప్లస్ 180. 180 ప్లస్ 60 అంటే 240 బై ఎక్స్ ఈక్వల్ టు 30. చాలా సింపుల్గా ఉన్నాయి. సో ఎక్స్ వాల్యూ ఎంత? 8. ఎక్స్ వాల్యూ ఎంత? 8. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4.8 ఇంటూ 5. 4.8 ఇంటూ 5 ప్లస్ 8 ఇంటూ 0.75. సో 4.5 8 ఇంటూ 5 అంటే 8 5s are 40, 5 4s are 20, టోటల్గా వచ్చేసి 240 అంటే దగ్గర దగ్గర దీని వాల్యూ వచ్చేసి 24 ప్లస్ 8 ఇంటూ 0.75 అంటే 3/4గా మనం రాసుకోవచ్చు 2 టైమ్స్. సో 24 ప్లస్ 6 ఎంత? 30. ఆన్సర్ ఎంత? 30. 5600 డివైడెడ్ బై 14 అంటే 14 4s 56. దీని వాల్యూ వచ్చేసి 400 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5600 డివైడెడ్ బై 14 అంటే 14 4 టైమ్స్ పోతుంది. టోటల్ వచ్చేసి 400 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 6 7 టైమ్స్ 350. సో ఇక్కడ వచ్చేసి సో ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ వచ్చేసి 50. ఎక్స్ వాల్యూ ఎంత? 50. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి మనకి. 2/4 ఇంటూ 2/x 2/4 ఇంటూ 2/x ఈక్వల్ టు 32 ఇంటూ 64.
సో ఇక్కడ మనం పవర్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి 2 power 4 into 2 power x equal to 32. 32 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 2 power 5 గా రాసుకోవచ్చు. 64 అంటే 2 power 6. ఓకే, బేసెస్ ఆర్ సేమ్. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, 4 plus x equal to a power m into a power n. ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి 5 plus 6. సో దీని వాల్యూ వచ్చేసి 11. 4 plus x. సో x వచ్చేసి 11 minus 4 అంటే ఇది ఏమవుతుంది, 5 అవుతుంది. సో 11 minus 4 వచ్చేసి 5 కాదు 7 అవుతుంది, 7 అవుతుంది. సారీ, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 32 into 3 power 6 divided by 81 into 4 power 2. సో ఇక్కడ 3 square అంటే 9, అంటే 9 into 9. సో 32 into 3 power 4 into 3 power 2 గా మనం రాసుకుంటున్నాం. సో 3 power 4 అంటే 81 డివైడెడ్ బై 81 into 4 square. దీనికి రెండింటికి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 9 అవుతుంది. అండ్ 4 square అంటే 16. 16 2s పోతుంది. ఓకే, 9 2s are 18. మనకి ఇక్కడ కావాల్సింది రూట్ వాల్యూ కావాలి. సో రూట్ ఎంత, దేని వాల్యూ వచ్చేసి 18 అవుతుంది, రూట్ 324 వచ్చేసి 18 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దాదాపుగా 10 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినాము. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రాయిపోతా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.